మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలో ఖైదీ, ఖైదీ నెంబర్ 786, ఖైదీ నెంబర్ 150 ఈ మూడు విజయవంతమే అయినా మొదటి ఖైదీకి ఉన్న ప్రాముఖ్యం ఇంతా అంతా కాదు. ఖైదీ చిత్రమే చిరంజీవి మెగాస్టార్ స్థాయికి చేరుకోవడానికి గట్టి పునాది రాయిగా నిలిచింది. నిజానికి ఈ చిత్రం సిల్వెస్టర్ స్టాలిన్ నటించిన ఫస్ట్ బ్లడ్ ఆధారంగా తీసినా చిరంజీవి సిల్వెస్టర్ కంటే ఎక్కువగా కష్టపడ్డాడని, కఠినమైన రిస్కులు తీసుకున్నాడని చెప్పాలి. తలకోన అడవుల్లో షూటింగ్ జరిగినప్పుడు అక్కడ చిన్న చిన్న ఇళ్లల్లోని గదుల్లోనే ఎంత పెద్దవాళ్ళైనా సర్దుకోవాలి. ఇప్పుడంటే అగ్ర హీరోలకు క్యారవాన్లు వచ్చాయి, వాటిలోనే వాళ్ళకి ఏసీ ఇత్యాది సదుపాయాలు ఉంటాయి. కానీ ఆ రోజుల్లో అలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల చిరంజీవి, దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి, నిర్మాత తిరుపతి రెడ్డి ఒకే గదిలో ఉండాల్సి వచ్చింది. ఆ గదిలో మంచం పట్టదు, చాప మీదే పడుకోవాలి. పగలంతా షూటింగ్లో ఫైట్స్ చేయడం, రాత్రికి బాగా అలసిపోయి చిరంజీవి ఆ చాప మీదే పడుకోవడం చూసి అందరూ జాలిపడేవారు. అలా 20 రోజుల పాటు అక్కడే ఫైటింగ్ సీన్లన్నీ తీశారు. తలకోనకు ముందు నెల్లూరు జిల్లా ప్రాంతంలోని అరటి తోటల్లో చిరంజీవి పరిగెత్తే సీన్లు తీస్తున్నప్పుడు ఆయన కాలికి పెద్ద గాయమైంది. వెంటనే షూటింగ్ రద్దు చేసి మద్రాసు తీసుకెళ్లి కాలికి చికిత్స చేయించారు. 20 రోజుల తర్వాతే గాయం నయమై చిరంజీవి కోలుకున్నారు. ఖైదీలో సెన్సేషన్ సృష్టించిన ఘట్టాల్లో మరొకటి నాగిని పాట. ఈ పాట తీయడానికి 3 రోజులు పట్టింది. చిరంజీవి, మాధవి ఎంత కష్టపడటం వల్లే ఆ పాట అంత రసవంతరంగా తయారైంది. మరి ఖైదీలో తెర వెనక ఇంత స్టోరీ ఉండటం వల్లే చిరంజీవి మెగాస్టార్ కావడానికి అది అంతగా దోహదపడిందని ఇప్పటికీ చెప్పుకుంటున్నాం.